అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది బ్యాంక్ అకౌంట్ మనం ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ఈసీహెచ్ ఛార్జెస్ అనేది కట్ అవుతుంది. అసలు లోన్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, ఈసీహెచ్ ఛార్జెస్ని ఏ విధంగా మనం స్టాప్ చేయొచ్చు, అండ్ ఛార్జెస్ని రివర్స్ చేయొచ్చా, అండ్ ఆ అకౌంట్ క్లోజ్ చేయవచ్చా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో వీడియోలో వెళ్ళినట్టయితే ఈసీహెచ్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ హౌస్. ఇదేంటిదంటే మనం ఏదైనా బైక్లోనైనా, హౌస్లోనైనా, కార్లోనైనా మనం తీసుకునేటప్పుడు మనం మ్యాండేట్ అనేది ఇస్తామన్నట్టు లెండర్కి. అంటే ప్రతి నెల ఈఎంఐ మన ఫస్ట్ తారీఖు, 5వ తారీఖు ఏదైతే మన డేట్ అయితే ఇస్తామో ఆ తారీఖున ప్రతి నెల కట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఆ విధంగా మ్యాండేట్ ఇచ్చినప్పుడు మనం చాలా మంది ఏం చేస్తారంటే ఆ అమౌంట్ సఫిషియెంట్ ఈఎంఐ 5,000 10,000 ఎంతో ఉంత ఈఎంఐ ఏదైతే మనం ఫిక్స్ చేస్తామో అది ఆ అకౌంట్ లో ఉంటే ఓకే, లేకుంటే ఈసీహెచ్ ఛార్జెస్ అనేది కట్ అవుతుంది జరుగుతుంది. చాలా మంది అమౌంట్ అనేది అకౌంట్ లో ఉంచకుండా డైరెక్ట్ లెండర్స్ ఏదైతే బ్యాంక్ నో లేకపోతే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ నుంచి లోన్ తీసుకుంటామో క్యాష్ ఫామ్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది అన్నట్టు డైరెక్ట్ లోన్ అకౌంట్ లో. ఆ తప్పు అనేది చేయకండి దయచేసి. మీరు ఏదైతే మ్యాండేట్ ఇచ్చిన అకౌంట్ ఉంటుందో, సేవింగ్ అకౌంట్ అయినా మీరు ఏదైతే అకౌంట్లోనే ఆ అకౌంట్ నుంచే ఈఎంఐ అనేది కట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నట్టు. ఆ అకౌంట్లోనే సఫిషియెంట్ ఛార్జెస్ అనేది పెట్టాలి. మీరు బండ గుర్తు ఇదే చేసుకోవాలన్నట్టు. సఫిషియెంట్ ఛార్జెస్ ఏదైతే కట్ అవుతుంది ఈఎంఐ ఆ అమౌంట్ ఆ అకౌంట్ అంటే ఉండేటట్టు చూసుకోండి అన్నట్టు. అండ్ ఇంకోటి అంటే రివర్స్ చేయొచ్చా, రివర్స్ అనేది చేయలేము అన్నట్టు. ఈసీఎస్ ఈ బ్యాంక్ అనేది మ్యాండేట్ ఇస్తుంది కాబట్టి రివర్స్ చేయలేము ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు. ఏదో బై మిస్టేక్ లో ఆ రోజు బ్యాలెన్స్ ఉన్నా కట్ అయిందంటే అది బ్యాంక్ వాళ్ళు రివర్స్ చేస్తారు, కానీ బ్యాలెన్స్ లేకుంటే మాత్రం రివర్స్ చేయలేము. అండ్ అకౌంట్ క్లోజ్ చేయొచ్చా అంటే చేయలేము. ఏదైతే నెగటివ్ బ్యాలెన్స్ ఉంటుందో అదంతా క్లియర్ చేసినాకనే అకౌంట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా దీని గురించి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్, యువర్ రాజవనోత్, లవ్ యూ.